బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొట్టాయని చెప్పాలి. ఇటు వర్షాలు దంచుకొట్టడంతో ఇటు వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. అయితే ఈ వర్షాలకి సంబంధించి కూడా అక్కడ అదే ప్రాంతానికి సంబంధించిన ఒక ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఇటు వరదలు ఉందని చెప్పుకోవాలి. జల దిగ్బంధంలో కూడా ఆలయం చిక్కుకుంది. ఇటు వాగులు వంకలు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, కాలువలను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగాయని చెప్పుకోవాలి. ఇటు ఆలయం కూడా నీట మునిగిందని చెప్పాలి. ఇటు మోకాలి లోతు నీటితో జనం అంతా కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుకాణాల్లోకి వరద చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇటు ఆలూరులో వర్షాలు లేక పంటలన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు వర్షం కురవడంతో రైతులు జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాగులు పొంగడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఇటు ద్విచక్ర వాహనాలను నీటిలో తోసుకెళ్లిన వైనం అయితే అక్కడ కనిపిస్తోంది. ఇటు వంతెన నిర్మాణం చేపట్టాలి అంటూ కూడా గ్రామస్తులు వేడుకుంటూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతున్న నేపథ్యంలో ఇటు అదోని ఆలూరులో కుండపోత వానలు కురుస్తూ ఉన్నాయి. ఇటు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. ఇటు రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో ఉండడంతో ఇటు వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే అదోని అలాగే ఆలూరులో వర్షాలు కుండపోతగా కురుస్తున్న నేపథ్యంలో అక్కడే ఉన్న అదే గ్రామానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా జల దిగ్బంధంలోనే ఉంది. సో మోకాళ్ళలో నీటితో జనం అంతా కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురునున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజెంట్ ఇటు ద్విచక్ర వాహనాలు కూడా నీటిలోనే మునిగిపోయాయి. వాటన్నిటిని కూడా వాళ్ళ వాహనదారులంతా కూడా ఆ నీటిలోంచే వాటిని బయటకు తీస్తూ తోసుకుంటూ మరి బయటకు వెళ్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అదే గ్రామానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా వంతెనను నిర్మించాలి అంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. ఆలూరులో వర్షాలు లేక పంటలన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. ఎండిపోయిన ఆ తర్వాత కూడా ఇప్పుడు రైతులు వర్షాలు పడడంతో అక్కడున్న ప్రజలు రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. కాలువలు వాగులు వంకర్లు కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇటు రహదారి కూడా పూర్తిగా నీట మునగడంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. నీటిలోనే వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇళ్లలోకి నీరు కూడా చేరుతూ ఉంది. అలాగే అక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు ఉంటాయో ఆ ఇళ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ఇటు వాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఆ ప్రజలకి రాకపోకలకి వెళ్లేందుకు కూడా వీలుగా లేదు. కానీ అదే నీటిలో నడుచుకుంటూ వాహనాలని తోసుకుంటూ మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ వాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఆ గ్రామస్తులంతా కూడా మాకు వంతెన నిర్మించాలి అంటూ కూడా వేడుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు కర్నూలు జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. కాలువలను ప్రధాన రహదారులు తలపిస్తున్నాయని చెప్పుకోవాలి. రోడ్లన్నీ కూడా జలమయమైపోవడంతో ప్రజలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. వాళ్ళు అదే విధంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఇటు వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడ గుళ్ళో పోయినాయి పొద్దున్న.
ఫోటో బండి లేదా ఆఫ్ చేస్తానన్నా ఊరికి తప్ప పేరు నేను మళ్ళీ బట్టి నమ్మరా కర్నూలు జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. అయితే ఈ వర్షాల ధాటికి కూడా ఆలయం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. సో ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ఇటు వర్షాలకి సంబంధించి అటు వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ చెప్తున్నారు. ఇటు కొన్ని గ్రామాల్లో కూడా వర్షాలు కురవడంతో ఇటు ఇప్పటి వరకు కూడా వర్షాలు లేక రైతులు వర్షాలు లేక ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పంట పొలాలన్నీ. సో ఇప్పుడు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అలాగే ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే గ్రామం అంతా కూడా అల్లకొల్లమైపోయింది. ఇటు రోడ్లు చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు వాగులు వంకలు పొంగి పొలడంతో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆలయ అధికారులు అలాగే ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి గుడికి మేనేజర్ నండి. నా పేరు వీరన్న. చిన్నపాటి వర్షానికే ఈరోజు మన ఆదోనిలో మనకు మెయిన్ రోడ్ అయినటువంటి కాలేజీ కాడ నుంచి ఎమ్మింగూరు వెళ్ళే మెయిన్ రోడ్లో చాలా ప్రాబ్లం నీళ్లు. ఇంత వర్షానికే దేవాలయం అంతా ఈరోజు ఉదయం మునిగిపోయిందండి. రోడ్డు కూడా చాలాసేపు మునిగిపోయింది. పైన ఎక్కడో వంక ఉందంట. ఆ వంక ముయ్యడం వల్ల ఈ రకంగా నీళ్ళన్నీ ఇక్కడ టౌన్లో వస్తున్నాయి. దేవాలయానికి రావటానికి భక్తులకు ఇబ్బంది ఉంది, మనం దేవాలయం చేయడానికి కూడా ఇబ్బంది ఉంది. మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి మనకు ఈ ఏరియాలో చాలా ఇబ్బందిగా ఉంది. ఆ డ్రైనేజ్ని ఇది చేయాలని చూస్తున్నారు. ఇంతకుముందు 2 ఏళ్ల క్రితము మన మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ వంకని క్లియర్ చేసి వెళ్ళారు. కానీ మళ్ళీ అది యాజ్ ఇట్ ఈస్గా అలాగే వంక మూచారని పబ్లిక్ చెప్తున్నారు. అక్కడ నీళ్ళు వెళ్ళటానికి అవకాశం చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. తిరుమల నగర్ ఎప్పుడు గుడికి వస్తుంటాను ఎల్లవేళలా. కానీ ఏమంటే వర్షం వస్తే ఎప్పుడు ఈ రోడ్డు సరిగా నీళ్లు ఎప్పుడు ఫ్రీగా ఉండవు, నీళ్లు వెళ్ళేంత ఫ్రీగా లేదు రోడ్డు. గుంతలు అన్నీ ఉన్నాయి, నీళ్ళు ఆగిపోతుంది. ఇంకా కాస్త ముందు కూడా అక్కడ మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గర కూడా అక్కడ నీళ్లు ఆగినాయి. బస్సులకి లారీలకి అన్ని ట్రాఫిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం వస్తే చాలు ఎప్పటికైనా ఇదే ఇబ్బంది. మేము ఎల్లవేళ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తుంటాం. నేను ఇందులో భక్తుడిని. సుమారుగా 20 ఏళ్ళుగా ఇక్కడ గుడికి వస్తున్నాను. ఈ ప్రాబ్లం రాకుండా స్పీడ్ బ్రేకర్లు కూడా మీరు వేయించాలని నా విన్నపము. దయచేసి మీరు స్పందించగలుగుతారని నేను కోరుతున్నాను. ఇక్కడ గుడికి వచ్చే భక్తాదులకు నీళ్ళ చాలా ఇబ్బంది ఉంది. వర్షాలు వస్తే చెరువు మాదిరిగా తలపిస్తుంది. దాంట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఇక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించాలా. తర్వాత వచ్చేసి శ్రావణ మాసము వెంకటేశ్వర స్వామి గుడికి చాలా మంది భక్తులు వస్తుంటారు. అయితే నీళ్లు లోపల నుంచి బయటికి పోయే ఆస్కారం లేదు. వెనకనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. రోడ్డు మీద వర్షాలు వస్తే చెరువు మాదిరిగా తలపిస్తే అన్ని రోడ్డు పైన నీళ్ళన్నీ గుడిలోకి వస్తున్నాయి. ఆ గుడిలో నీళ్లు బయట పోయేదానికి ఆస్కారం లేకున్నట్లు అయిపోయింది. వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వెనకనే చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రతి సంవత్సరం 37 ఏళ్ళ నుంచి మేము ఇక్కడే ఉన్నాను. తర్వాత సమస్య ఇదే ఉంది. వెంకటేశ్వరం గుడిలోనా కానీ మన రస కానీ మూలకట్ట నీళ్ళన్నీ ఇక్కడ తొంత నీళ్ళు వస్తాయి. సమస్య ఇట్లే ఉంటుంది. దాంట్లో గుడిలోనా వస్తే గుడిలో నీళ్ళు బయటకు పోనీ కూడా ఛాన్స్ లేదు. చాలా ఇబ్బంది. 37 ఏళ్ళ నుంచి ఇదే సమస్య ఉంది. దీనికి ఏదో ఒకటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు చూసుకొని పోతున్నారు అంతే తప్ప ఎవరు చేయటం లేదు. దయచేసి ఇది ఒకటి గుడ్లన్నా కానీ ఏదన్నా కానీ రస్తా పోయిన చాలా ఇబ్బంది అయిపోయింది. పొట్టలన్నా ఇండ్లు వాటర్లు పోయినాయి. అది సమస్య అయింది. మన ఇండ్లు పొడగా చాలా ఇబ్బంది అయిపోయింది. దయచేసి ఇక్కడ ఇదొకటి గుడ్ల చూసిన వాళ్ళు కొద్దిగా మీకు తెలిసిందే కదా, తెలియని ఏం లేదు, కొత్తగా ఏం లేదు. 30 ఏళ్ళ నుంచి సమస్య ఇదే ఉంది. దయచేసి ఇక్కడ చూడండి మ్యాటర్.